కొత్త గంట యొక్క ఆకు దాన్ని కాలిస్తే దాని యొక్క మంట ఎంతసేపు ఉంటుందంటే ఒక్క క్షణం మాత్రమే ఉంది. దానివల్ల ఎవరికి నష్టం అనేది ఆ మంట వల్ల దేనికి నష్టం అనేది ఉండదు. జస్ట్ అది మంట మాత్రం అలా వచ్చి చల్లాలి. అదేవిధంగా మా సార్ యొక్క కోపం అంతే, పొగడాకు మంట లాంటిది. అది నేను తెలుసుకొని ఇంతకాలం మా పెళ్ళయి 35 సంవత్సరాలు పోతాయి. అయినా కూడా చిన్న చిన్న మనస్పర్ధలనే మాకు ఎప్పుడూ రాలేదు. సార్ కోపం ఉన్నా కూడా నేను అర్థం చేసుకుంటా. ఆయన కోపం రాకుండా దానికి తగిన విధంగా నేను నడుచుకుంటాను. కాబట్టి మా రిలేషన్ సక్సెస్ఫుల్గా ఉంది. ఇంకోటి ఏంటంటే చాలా నాకు మంచి డిసిప్లైన్ పిల్లలు. మా సార్ ఎంత డిసిప్లైన్, మా పిల్లలు కూడా అంత డిసిప్లైన్ ఉంటారు. ఒక్క ఉదాహరణ చెప్తాం మీకు, మా పిల్లలు ఎంత డిసిప్లైన్. మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాము. అర్ధరాత్రి టైం 11:30 అయ్యేటప్పుడు మనకి సిగ్నల్ వేశారు. ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర రెడ్ సిగ్నల్ పడింది. అసలు ఎవరూ లేరు, 4 దిక్కులు ఎవరు లేరు. అయినా హాయిగా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. కానీ సిగ్నల్ ఏం చేస్తుంది, తన పని తను చేసుకుంటూ పోతుంది. లైట్ పడింది, రెడ్ లైట్. అప్పుడు మా అబ్బాయి కారు ఆపేసరికి నేను అన్నాను, ఎవరు లేరు కదా, వెళ్ళొచ్చు కదా, అర్ధరాత్రి పూట ఏముంది అన్న. కాదు, అర్ధరాత్రి పూట అయినా రోజు అది అర్ధరాత్రి కాదు, ఉదయమా రాత్ర అర్ధరాత్ర పగల అనేది కాదు. ఒక ప్రిన్సిపల్ అనేది ఒక మైండ్లో ఉంటే అది ఏ టైంలోనైనా మనము పాటించాలి అనేది మా పిల్లలు ఎవరు చూసి నేర్చుకున్నారు, మా సార్ చూసి నేర్చుకున్నారు. నేను ఆ విషయంలో మా పిల్లల విషయంలో చాలా చాలా ఆనందంగా నా పిల్లలు చూసాను. అదేవిధంగా మా సార్తో పనిచేసినటువంటి కలీగ్స్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంత మంచి ఫంక్షన్